హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే వినాయక చవితి కోసం మండపాన్ని ఎలా రెడీ చేసుకున్నాం, పాలవిల్ని ఎలా కట్టాము అదంతా కూడా క్లియర్గా చూపించాను. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. ఈ పండగ కాకపోయినా నెక్స్ట్ ఏదైనా పండగలకి పాలవిల్లి కట్టుకోవాలంటే మన ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవచ్చు అని. అలాగే ముందుగా మేము ఏమేమి వినాయకుడికి ప్రిపరేషన్ చేసాం పూజ కోసం అదంతా కూడా ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడైతే ఒక పక్కన పాలవిల్లుకి రెడీ చేసుకుంటున్నారు. అలాగే నేనేమో పత్తుర్లు ఈ పూజ కోసము మిగతావన్నీ ఉంటాయి కదా, పసుపులు రాసి బొట్టులు పెట్టి ఆ పని అయితే చేస్తున్నాను. అదంతా కూడా వీడియో కంటిన్యూగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదంతా కూడా వినాయక చవితి ముందు రోజు ప్రిపరేషన్స్ అండి. ఆల్రెడీ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేశానో ఒక వీడియో పెట్టాను. ఇంకా ఇదంతా కూడా నైట్ ప్రిపరేషన్స్, అంటే మండపాన్ని రెడీ చేయడం. అది వీడియో లెంత్ ఎక్కువైపోయిందని ఇందులో పెట్టాను. అది చూడకపోతే అది కూడా చూడండి. పెట్టాను కదా, ఇదిగో పెట్టలా అంతే, కుంకుమ పెట్టాను కదా. వీటన్నీ కుంకుమే పెట్టాను, ఇదొకటి తెలుపు వచ్చింది. కాయలకి మీరు ముడేయాలి, నేను వేయలేను. మళ్ళీ ప్లాస్టర్ ఎలా చేస్తావు? తీస్తారు, చూపించు. డాడీ ఇది పాలవిల్లు అయితే రెడీ అయిపోయింది. నా ఇంటి ఫ్రూట్స్ కూడా అన్నీ పెట్టేశాను, పసుపు రాసి బొట్లు. ఇంక ఈ పత్తుర్లో కూడా తీయాలి, పువ్వులు మాల కట్టాలి. నా కోసం ఒక ఇత్తడి పళ్ళుని తీసుకొస్తావా? ఈ పత్తుర్లన్నీ బాగు చేసుకుంటాను. ఒక్కొక్క ఇలా తీయే, వెనక్కి తీస్తే వస్తాయి ఈజీగా. మరి ప్రతి సంవత్సరం ఎవరు తీస్తున్నారు? ఎప్పుడైనా తీసేవాడిన. ఆకు తీయడం రాని మగవాడు. ఇలా మీరు అంతే, అలా వేసి మరి ఎలా తీయాలి? ఒక్కొక్క అబ్బాయి తీసే, ముళ్ళుంటాయి, ఇష్టం వచ్చినట్లు లాగేకు. అల్లం చెట్టు, ఎలం పత్రి, నేను చెప్పాను కదా మేము ఎలా కోసుకొచ్చి వాళ్ళమని. ఉంటుంది వేసే అలాగా. టేకు 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 పాలవిల్లి చూడు, మధ్యలో సమానంగా పెట్టండి. మళ్ళీ నేనే తీస్తున్నాను. ఆ కర్రలకు కూడా పసుపు రాసానంటే అందంగా ఉంటాయి. ఆ కర్రలకి సేవేసి కట్టేస్తారా, మాడతారా? ఇక్కడ వినాయకుడు బాబు వస్తుంది. అది ఉంది కదా థ్రెడ్డింగ్ పైప్, అయిపోయిందా? చెప్పు. నేను మళ్ళీ నిన్ని వీడియోస్ ఇస్తున్నాను. వీడియో ఇవన్నీ కూడా ఇంకా తీసేసి పెట్టేసుకుంటే పని అయిపోతుంది. కాయలు అయితే ఈయన కట్టేస్తారు, దారం కట్టేసి పాలవిల్లు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది కదా. ఓ పక్కన దాన్ని కట్టేసుకుంటే మార్నింగ్ ఇంకా వేరే పని చేసుకోవచ్చు. ఇంకా చాలా పని ఉంది, పుస్తకాలకి అయితే అవ్వలేదు, అది ఎప్పటికి అవుతుందో ఏంటో. బుల్లు మేము అనుకున్న టైం అయితే దాటేసింది. 10కి వదిలేవు అంతసేపు ఉన్నాం. మళ్ళీ పొద్దుటే నిద్ర సరిపోద్ది, మంచం మీద పడుకున్నాక మళ్ళీ గమ్మ నిద్ర పట్టదు. బుక్స్ పుస్తకాలు పెట్టేద్దాం, ఇది తీసేసి పుస్తకాల పనే. ఇంకా డాడీ ఏ పని చూస్తారు, మన ఇద్దరం పుస్తకాలు నువ్వు ఆ పుస్తకాలు పెట్టేస్తా.
ఇది బిల్వపత్రం అంటే మారేడు దళం. ఇందాక ఒక కాయ చూపించాను కదా, కోలగా ఉంది. ఇదిగో ఇది ఇందులో కాయ. జిల్లేడికాయ. ఇది ఏంటండి? ఇది గన్నేరుకాయ కూడా కడతారా? ఇది ఎక్కడ ఉంది? ఇదిగో ఇదిగో ఎక్కడ ఉంది? గన్నేరు ఎక్కడ దొరికిందండి మీకు? తెచ్చాడు లాస్ట్ తేలేదు. పువ్వు వేస్తా. పువ్వు కూడా పర్లేదు, వేసేద్దాం. కాయ కూడా ఎందుకు ఎంత పోయింది? గన్నేరుకాయ ఎందుకు అర్థమైంది? ఇలా తీసి దేవుడికి ఇలా వేయాలి, పూజ చేయాలి. ఇది చాలా డేంజర్. ఇది గన్నేరు కళ్ళల్లో ఇవి పెట్టుకుంటే కడిపోతాయి. పాలున్నాయా? పాయిజన్ ఇది కాదు. పాలు అంటే పాలు కళ్ళల్లో పెట్టుకుంటే కడిపోతాయి. అదే మరి పాయిజన్. మరి పిచ్చి మొక్కలకి ఇట్లా కూడా ఉంటాయి. అంటే అన్నిటికీ ఉంటుంది, కొన్నాటికి విషం ఉంటుంది. బాబాయ్ నిజం అడుగు డాడీని. ఈ కాటన్స్ మొక్కలు ఎక్కడో చూసాను, చాలా అందంగా ఉంటది, నాకు చాలా ఇష్టం. ఎక్కడ కాటన్స్ మొక్కలకి వెళ్ళి ఎవరో పెంచుతున్నారు. అది వేరు, ఏమి ఇలాగే ఉంటున్నాయి ఇప్పుడు. ఇది ఎత్తున్నాను నేను ఫస్ట్. $4.50 అయ్యి కాయ ₹20. ఏమో బాబా, ఎప్పుడు కట్టాలి ఏంటో. టైం అయిపోతుంది ఇంత ఫాస్ట్గా. చూడు 9:30 అయితే ఆపేద్దాం. మిగతా ఏదన్నా పొద్దుటే చేసుకోవాలి. ఇంకా నేను చెయ్యి. టైం ఎంత ఏంటండి? దగ్గర 23. పాల బిల్లు కట్టేసి ఆపేద్దాం. 9:23 అయింది. పుస్తకాలు ఉండిపోయి 9 అయిపోద్దాం. లెక్కెట్టాను టైము. అరగంటలో 2 గంటలు అయిందా? 8:30 మొదలు పెట్టాం, గంట అయిందే. అయితే 10 వెళ్తున్నా. జిల్లేడికాయలు అవి కూడా మంచి కాదు. వీటిని దండ కూర్చోాలి జీతు పాలొచ్చేస్తాయి వినాయకుడికి. నువ్వు ఇక్కడ ఏదో పెట్టాను అలా ఇక్కడ అక్కడ పెడతాం. అంటే ఇక్కడ డాడీ మామిడాకి పెట్టేద్దాం అంటున్నారు కదా. ఇక ఇల్లు ఉన్నాయి. ఫస్ట్ తాళి కట్టేస్తున్నావా డాడీ? అన్నిటికీ తాడు కట్టేసుకుని ఉంచుకుంటే అప్పుడు కాయలు ఏ కాయ ఎక్కడ పెట్టాలి, చిన్న కాయలు ఎదురు పెట్టి పెద్ద కాయలు వెనక పెట్టుకుంటే దేవుడు అందంగా కనిపిస్తారు కదా. ఇది మన జామ చెట్టా? జామ చెట్టు బోల్డ్ కాయ కాసింది. వినాయక చవితి టైంకి అయిపోయింది, ముందు కాసేసింది. చవితి రోజు కాస్తే ఏం చేస్తా? పాలు వెళ్ళి కట్టుకుంటాం కదా కాయలు. మరి ఇక్కడ ఈ కాయలు ఉన్నాయి కదా, అన్ని ఉన్నాయిలే. మన ఓన్ చెట్టు కాయలు ఉండేది కదా. మొన్నటిదాకా బోల్డ్ కాసింది కదా. కోతులు తినేసి కదా. జిల్లేడు, గన్నేరు, మారేడు. వాళ్ళు ఎవరో అన్నారు రావి కాదు, రావి ఎలా కట్టాం కదా. అవి ఏంటంటే ఊడలు ఉంటాయి. మర్రి చెట్టు కూడా కడతారు అంటున్నారు. అదే మర్రాకులు కూడా వేస్తారంట. మర్రి చెట్టు ఒకటి నాకు అన్నం అంటున్నారు. ఇంకా 101 ఆకులు వేస్తాను, 101 పత్రులు అని చెప్పి మొత్తం అసలు అన్ని రకాలు ఉంటాయి. ఏది కనబడితే అది, ఏ ఆకు కనబడితే ఆకు. మందార చెట్లు రంగులు రకాలు ఉంటాయి కదా, అంటే ఆ రకాలన్నీ కోసేస్తున్నారు. బొచ్చు ఆటలతో అంటే జీతు ఇప్పుడు టీ కాసుకుని తాగితే చాలా మంచిది అంటండి. జొల్ల పోతుంది. జొన్న మాట్లాడు. పళ్ళు నిండిపోయింది. మరి ఇప్పుడు ఏం చేస్తావు? పొద్దున్న నిండిపోయింది. ఇంక ఇది బాగు చేసేసి
ఏం కాయలు జామకాయలు ఇదిగా తీసా జనరల్ లేకుండా బాగా ఎంత వచ్చిందా జల్లపత్తు కట్టేరు కదా పాలకి కట్టేసి కట్టేయండి మొదలు ఏది ఎదరక అనుకుంటున్నారు ఈ గట్టలు ఇంకా అవ్వా జల్లపత్తులు పొద్దున్న తర్వాత కడుతున్నాండి అవ్వా నువ్వు కూడా జల్ల అవ్వా అమ్మా కింద కూడా ఎడదీయరా అక్కడ జల్లబట్టి ఇగో ఇక్కడ ఈ వాల్లో ఇగో ఇక్కడ కిందే మనం తర్వాత పసుపు ఆయిల్ తగ్గుతుంది పసుపు రాయలేదంట ఈ పీస్ పీకేలా డబల్ కర్ర వేయాల్సింది ఉన్నాయి కదా కర్రలు తెచ్చేది కదా ఇందాక రెండు కావుగా పక్కన రెండు కర్రలు ఉన్నాయి కదా పర్లేదు కళ్ళు ఆగవేంటి బొర్రు కళ్ళు లాగలే కదా జల్లపూర్తి వీడియోలో చూపించుకొని మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి తిండిగా పాట 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 సినిమాలో సినిమాలో పాడే పాట ఇది మొక్కజొన్న కదా బేబీ కోనం స్వీట్ కోనం వీడియో తెస్తున్నా జీతు నువ్వు నాకు చెప్పాలి కదా సర్లే వాయిస్ ఓవర్ ఇస్తాను అక్కడ మరి ఏదో పిచ్చి పిచ్చి ఇది చూడండి మొక్కజొన్న పొత్తుకి ఇక్కడ ఏదో వచ్చింది ఇంకో పొత్తులాగా చూపించు ఇదేనా పాత చేస్తుంది మొక్కజొన్న పొత్తు లోపల మళ్ళీ ఇంకో పొత్తు వచ్చింది ఏదో సారీ పెడితే పొత్తు లోపల బేబీ పొత్తు ఇది బేబీ పొత్తు కొలితే మొక్క వచ్చిందంటే లేవు నిజంగానే ఉంది బేబీ కార్న్ ఇందులో ఫస్ట్ లో తయారయ్యేటప్పుడు ఎలా ఉంటుంది అంటాడు ఇదిగో దాని మధ్యలో ఇప్పుడు వీటిని కూర వండుతున్నారు కదా బేబీ కార్న్ కర్రీ అని ఇది ఎలా తెస్తున్నావు ఆ జపాన్లో కూడా ఈట్లే పొత్తు లోపల పొత్తు ఎక్కడ వచ్చింది అనుకుంటున్నారు ఇందులో లోపల వచ్చింది ఇక్కడ అవ్వా జపాన్లో కూరల కింద కూడా కూరలు మనకే వండుతున్నారు జపాన్ దాకా వెళ్ళిపోలేదు నువ్వు చూసేలా బేబీ కార్న్ బేబీ కార్న్ బేబీ కార్న్ ఇది నువ్వే కదా బేబీ కలర్లో బేబీ కార్న్ అని అడిగి అదే అంటున్నారు ఒళ్ళే కట్టారు మీరు కసి లాలు కట్టారు మీరు మామిడాకు పొద్దుకు కడతారు కొని వీళ్ళు ఒక పక్క జాంకాయ సీతాఫలు ఎలంకాయ మెయిన్ మధ్యలో పెట్టారు కదా ఎదరు కూడా రావాలి యాపిల్ మరి కిందకి కట్టేసి పైకి కట్టండి దారం ఒక పొర కట్టారా మీరు మరి ఒక పొర కట్టుతున్నారు నాలుగు పొరల కింద కట్టాలి దొరుకు రావాలంట ఎలా తెగిపోయింది పలుసుగా కట్టుకుంటారు రెండు ఎత్తున్నారు వెళ్ళాక యాపిల్ కదా అప్పుడు కట్టావు
రూపాయలు లాస్ట్ అన్న నేను అలా అంటాడు నేను అలా కట్టారు డాడీ గారు. వాటికి కూడా పసుపు రాస్తారా? డాడీ ఇది మరి కింద కట్టేసి ఇది కింద కలర్ ఇప్పుడు చేసినట్టు వీడియో స్టార్ట్. నా పని అయిపోయింది. పత్రి కూడా క్లీన్ చేసేసాను. మన బుట్టలో ఏంటి అంతా వేస్ట్ పడేసేది. జాకాయ బుక్స్ కి పెట్టేసుకొచ్చా. అందుకే ఇదంతా క్లీన్ చేసేస్తావు సార్. నీకు నిద్ర వచ్చేస్తున్నట్టు పడుకుంటే నయ్యండి. అలాగే అట్లా బుక్స్కి అన్నిటికి బొట్లు పెట్టేసా. ఎగిరిపోతున్నాయి గాలికి. సరిగ్గా పెట్టాలి. ఇది ఇందులో తీయాలి కదా. ఈ బేబీ కార్న్ కిటికీలో పెట్టిందండి. బేబీ కార్న్ కింద పేపర్ వేయాలి బాబు. ఎలాగెళ్ళి పెట్టి బట్టలు ఏమో తల్లిపోతుంది. పాలవిల్లికి మనం మామిడాకులు కడతాం కదా చుట్టూని. కడుతున్నావా 10 సంవత్సరం పెట్టేవాళ్ళు. మరి అప్పుడు కాయలు ఈ వారు కట్టి వాళ్ళం కాదేమో అనిపిస్తుంది నాకు. కట్టేవాళ్ళు కాదు ఇప్పుడు లాగా మధ్యలోనేమో మధ్యలో ఇక్కడ అక్కడ ఇక్కడ కాయలు కట్టి వాళ్ళం అంటారా? మరి అక్కడే కదా కట్టేవాళ్ళు. మధ్యలో ఒకటేమో ఇక్కడ ఒకటేమో అక్కడ ఒకటే ఇక్కడ అలా పెట్టేసి వాళ్ళు బాగోలు పెట్టేసి. పాలవిల్లు కట్టడం అయితే రెడీ అయిపోయింది. మీకేం బోర్ కొట్టలేదని అనుకుంటున్నాను. మేము ఎలా కట్టుకున్నాము అన్నది ఎందుకు షేర్ చేశానంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. నెక్స్ట్ టైము ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే ఒక ఐడియా కింద ఉంటుందని క్లియర్గా అయితే వీడియో చూపించడం జరిగింది. మీకు గనక నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా దీనికి బ్యాలెన్స్ ఏముందంటే మామిడాకులు కట్టడం అదంతా కూడా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కట్టాము. అందుకే ఇంక ఈ వీడియోలో అయితే చూపించట్లేదు. నెక్స్ట్ గణపతి పూజ అదంతా కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. అంటే వినాయక చవితి ఎలా జరుపుకున్నాము ఏంటి అదంతా కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. అలాగే మేము చేసిన ఈ ఆలోచన మీకు ఎలా అనిపించింది, యూజ్ఫుల్గా ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం.